మనతో విరాట్ బంగారాజు గారు ఉన్నారండి, ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం యొక్క ఓనరు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ గురించి మీ కస్టమర్స్ చెప్తున్నారండి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉద్యోగం చేస్తూ లోకల్గా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఎంత మంచి షాప్ రన్ చేస్తున్నారు, అలానే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకు సార్ అసలు, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి ఇలా చెయ్యాలని? నాకు ఇన్స్పిరేషన్ అంటే అమ్మ, నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను. అసలు బేసిక్ గా నేను కొంతకాలం ఇంతకు ముందు మన సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఒక ఆయన దగ్గర అడిషనల్ పిఎస్ గా పనిచేశాను. ఆ టైంలో కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఇంటరాక్షన్ లో నాకేందంటే, అంటే రైతులు ఎవరైనా కానీ మనకి వాడే కెమికల్స్ వల్ల ఈ భూమిని ఎలా చంపేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే తిండి వల్ల మన జనాలు ఎలా చనిపోతున్నారు అనేది కొంత అవగాహన వచ్చింది. దానివల్ల అంటే ఎవరో ఏదో చేస్తారు చేయరు అనే దానికన్నా నా అంతటి నేనే ఎందుకు ఇనిషియేటివ్ చేసుకోకూడదు ముందు అని ఒక డెసిషన్కి వచ్చి, నేను అంత ముందు పొలం అంటే ఉండింది కానీ నాకు దీని మీద అవగాహన అనేది లేదు. సరే ఇది వచ్చాక ఇంకా సరే చెయ్యాలి అని, ప్రకృతి వ్యవసాయమే చేయాలని ఎంచుకుని ఈ లైన్లోకి వచ్చాను. సార్ ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్ సర్వీస్ గురించి తెలియజేస్తారా? అంటే అది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ లోనమ్మా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లో సెక్యూరిటీ సప్లై ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఉంది, దాంట్లో వర్క్ చేస్తున్నాను అనమాట. ప్రస్తుతం ఉంది అదే డిప్యూటీ సెక్రటరీ స్టేటస్ లో ఉన్నాను. కాకపోతే ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉన్నందుకాలం నేను డైరెక్టర్ పొజిషన్ లోనే ఉన్నాను. మళ్ళీ వెనక్కి వస్తే నేను డెప్యూటేషన్ లో వెళ్ళాను, అది మళ్ళీ కొంచెం కిందకి రావాల్సి వస్తుంది. దాని గురించి నేను ట్రాన్స్ఫర్ కి ట్రై చేసుకుంటాను. ఢిల్లీలోనే ఉంటే కొంతకాలం బాగుంటుంది అనే థాట్ తో ఉన్నాను. మళ్ళీ అంటే బ్యాక్ వెళ్ళడం వల్ల నాకు అంత సర్వీస్ పరంగా నాకు బెనిఫిట్స్ ఏమి అనిపించడం లేదు. అందుకు ఒకవేళ వాళ్ళ రిక్వెస్ట్ కన్సిడర్ చేయకపోతే కనుక ఇంకా విఆర్ఎస్ తీసుకున్నా కంప్లీట్ గా నేచురల్ ఫార్మింగ్ లో ఫోకస్ చేద్దాం అనే థాట్ లో ఉన్నాను. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉందండి మీ సర్వీస్? 2.5 years. 2.5 years. ఎన్ని ఇయర్స్ కి భూమి ప్రకృతి వ్యవసాయం భూమిలాగా కన్వర్ట్ అవుతుంది అంటారు? జనరల్ గా ఏంటంటే 3 సంవత్సరాలు అయితే కనుక మనకి ఈ ఫార్మింగ్ అంటే కెమికల్ యూజ్ చేసిన భూమి మనకి ప్రకృతి వ్యవసాయానికి అనుకూలంగా తయారవుతుంది అని చెప్తున్నారు. అంటే 2-3 పాలేకర్ గారి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాను, ఆయన చెప్పింది అది. దానివల్ల ఏంటంటే 3 years కి కంప్లీట్ గా మనకి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యిందని మనం ఏంటంటే ఇప్పుడు కొంతమంది చేసేది కూడా అలాగే చేస్తున్నారు. ఏంటంటే మనకి భూమి మారిపోయింది, ఇంక దీనికి ఏమి మనం ఆహారం పెట్టక్కర్లేదు అనే థాట్తో వెళ్ళిపోతున్నారు. కాకపోతే అది చాలా అంటే భూమికి మంచి పద్ధతి అయితే కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనకి నిరంతరం మనం జీవించాలి, బలంగా ఉండాలంటే మనకి ఆహారం అనేది కావాలి. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో అలా భూమికి కూడా ఆహారం ఎంత ముఖ్యం. అంటే మనం పెట్టేది న్యాచురల్ ఫుడ్ పెడుతున్నా భూమికి కూడా మనకి ఎందుకంటే ఆ రకమైన రెగ్యులర్ గా ఫీడింగ్ అనేది ఇవ్వాలి. దాని గురించి నేను ఎక్కువ అంటే జీవామృతంతో పాటు నేను పంచగవ్య ఎక్కువ ఇస్తుంటాను అనమాట. అంటే ఎలా, ఎంత పరిమాణంలో వేస్తారు పంచగవ్య? పంచగవ్య అంటే నేను ఎకరానికి ఒక 1/2 లీటర్ కానీ లీటర్ కానీ నేను ఇచ్చేసుకొని స్ప్రే చేస్తుంటాను. మరి తెగుళ్ళు అలాంటివి వస్తూ ఉంటాయి కదండి, ఎక్కువ జామలు ఎక్కువ బూజు తెగులు వస్తుంది. బూజు తెగులు వచ్చినప్పుడు ఎందుకంటే జనరల్ గా ఇది పుల్లటి మజ్జిగ బాగానే పనిచేస్తుంది, బూజు తెగులు కూడా పనిచేస్తుంది. దానికి తోడు ఏంటంటే ఇంకా కొంచెం ఏమన్నా పురుగు అది కనపడినా లేకపోతే దోమ కనపడినా మేము ఈ వేప నూనెను తర్వాత వేప పిండి కషాయం 2 కూడా కలిపి చేస్తాను. ఇంకా అంటే జనరల్గా ఏంటంటే నాకు ఈ పురుగు అనేది కానీ ఇది ఎక్కువ కనిపించదు. ఎందుకంటే నేను ఈ పుల్లటి మజ్జిగ కూడా నేను ఫ్రీక్వెంట్ గా చేస్తుంటాను. ఈ పుల్లటి మజ్జిగని నేను తయారు చేసుకొని అట్లీస్ట్ ఒక 15 days 20 days నేను అలా దాంట్లో ఒక రాగి పాత్ర వేసి ఉంచేసుకుంటాను. ఉంచేసుకున్నాక అది స్ప్రే చేసే రోజున దాంట్లో మళ్ళీ ఇంగువ, మన పాల ఇంగువ దాంట్లో మిక్స్ చేసుకొని 2 స్ప్రే చేస్తాను అనమాట. అది కూడా ఇప్పుడు జీవామృతం ఎలాగా 10-15 days ఒకసారి ఇస్తున్నాను. అంటే నాకు ఈ జామ తోట కాబట్టి నేను అది కూడా ఒక 10-15 days ఒకసారి పుల్లటి మజ్జిగ కూడా నేను స్ప్రే జరుగుతుంది. కోడిగుడ్డు నిమ్మరసం వాడట్లేదు? అది కూడా చేస్తున్నాము. కోడిగుడ్డు నిమ్మరసం ఉపయోగాలు బాగున్నాయి. అంటే అది ఎక్కువ నేను అంటే దీనికి తక్కువ వాడాను, కాకపోతే వరి చేనులో ఎక్కువ వాడుతుంటారు. గ్రోత్ బాగుంటుంది, చేను మంచి కలర్ మారుతుంది. అలానే మనకి చేప బెల్లం కషాయం కూడా తయారు చేస్తాను. ఇంకా మరీ ఎక్కువ అంటే ఇనీషియల్ స్టేజ్ లో ఎక్కువ చేసేవాడిని. ఏంటంటే మనకి అంటే బ్రహ్మాస్త్రం అని నీమాస్త్రం అని అవన్నీ అగ్నాస్త్రం చేసేవాడిని. కాకపోతే నాకు ఆ తర్వాత దశపర్ణి చేయడం వల్ల కొంచెం అంటే అది అడ్వాన్స్డ్ అయినా కొంచెం దానివల్ల రిజల్ట్స్ బాగున్నాయి. దాని గురించి అగ్నాస్త్రం చేయడం తక్కువ, నేను ఎక్కువ ఇవే వాడేసుకుంటాను అనమాట. దశపర్ణి కానీ లేదంటే మనకి పుల్లటి మజ్జిగ వాడేసుకుంటున్నాను ప్రస్తుతం అయితే. మరి వర్షాలకి సుడిదం అది ఎక్కువ వచ్చేస్తుంది కదండి, తూటికాడ కాషాయం అనేది వాడుతున్నారు కదా, అది బాగా పనిచేస్తుంది? అది
ఒకసారి చేశానమ్మా, తర్వాత నుంచి ఇంకా అంటే ఈ బ్రహ్మాస్త్రమే తయారు చేసుకుని కొడుతున్నాము. దోమకు కూడా అది కూడా బాగానే ఎకరానికి ఎన్ని లీటర్లు వాడుతున్నారు బ్రహ్మాస్త్రం? బ్రహ్మాస్త్రం అయితే లీటర్ కానీ 30 లీటర్ కానీ అలాగా అంటే మనకి ఉండే తీవ్రతను బట్టి చేస్తుంటాం. జామ తోట కూడా బ్రహ్మాస్త్రం వాడేస్తున్నారండి? జామ తోటకి ఇంతవరకు నేను ఎప్పుడు వాడలేదు. దోమకైతే కనుక పురుగుకి తెగుళ్ళకి ఇవన్నిటికీ కూడా మనకి ఇది ఇంచుమించు మజ్జిగ సరిపోతుంది, మజ్జిగ సరిపోతుంది. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు మనకి చూసాం ఇప్పుడు ఈ కాయ కూడా ఇది ఇలా మచ్చది వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి కవర్ అయిపోతాయి పుల్లటి మజ్జిగ ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇంకా ఒక్కసారి అది మనకి బోరాన్ లాగా అది ఏమన్నా తక్కువ అయితే ఒకసారి దాంట్లోనే అంటే జీవామృతంలో కానీ లేదంటే మన కొబ్బరి నూనె ఒకటి తెప్పించి అదొకటి కొబ్బరి నూనె వాడుకోవచ్చు. బోరాన్ వల్ల బోరానికి బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె వాడుకోవచ్చు. అది మజ్జిగ వాడడం వల్ల ఏంటంటే పూత పిండి రాలకుండా ఉంటుంది, షైనింగ్ కూడా బాగుంటుంది కాయ కూడా. వీటికి కూడా మనం కోడిగుడ్డు నిమ్మరసం యూజ్ చేస్తే గ్రోత్ ఇంకా బాగుంటుంది. అంటే నాకేందంటే ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల లేబర్తో కొంచెం ఇబ్బంది అవుతుంది. అందులో వాళ్ళు వచ్చే వాళ్ళంతా కూడా ఏంటంటే ఈయన ఏదో ఎక్కడి నుంచో వస్తాడు, ఈయనకేం తెలీదు అనే థాట్లో ఇప్పుడు బయట అంతా కూలీ అంతా 400-500 ఉంటే నా దగ్గరికి వచ్చేసరికి 700-800 డిమాండ్ చేస్తుంటారు. అలా రకరకాలుగా అన్నమాట. ఈవెన్ అక్కడ వర్చువల్లో కూడా నాకు అదే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళకి చెయ్యి అందించడం మానేసి వాళ్ళు ఇంకా మనల్ని ఇచ్చేయడానికి చూస్తున్నారు అన్నమాట. అంటే నాకు అక్కడ వరిచేను కూడా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బయట వాళ్ళకి ఏంటిది దుక్కి దున్నడానికి కూడా వాళ్ళు ఏంటంటే 3,000-3,500 తీసుకుంటారు. అదే నా దగ్గరికి వచ్చేసరికి 6,000-7,000 డిమాండ్ చేస్తారు. అదేంటంటే నేను మధ్యలో మనకి పీడిఎంఎస్ మెథడ్లో మనకి విత్తనాలు అవి చల్లుతాను, నవధాన్యాలు అవి కొంచెం గ్రోత్ వచ్చేసరికి ఏంటంటే మీకు అసలు ఈ మిషన్ ఇక్కడ నడవదండి, ఈ మిషన్ ఏదో అయిపోతుంది కాబట్టి దీనికి డబుల్ ట్రిపుల్ వేయాలి, ఆ రకంగా చేసుకుంటూ జనాలు ఇచ్చేస్తుంటారు అన్నమాట. వాటర్ కోసం ఇలా పెట్టించేసారు. అవునమ్మా, డమ్మీలు ఇవి. అయితే ఇప్పుడు నవధాన్యాలు వేయటం వల్ల రైతులకి ఏం ఉపయోగం ఉందంటారు? నవధాన్యాలు వేయడం వల్ల ఏంటంటే భూమిలో సారవంతం ఒకటి మెయిన్ పెరుగుతుందమ్మా. సారవంతం పెరుగుతుంది. దానికి తోడు ఏంటంటే కలుపుని కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒకే క్రాప్ వేసినాం అనుకో, దాంట్లో సీడ్ అది దాంట్లో పడినప్పుడు మనకి అది మళ్ళీ నెక్స్ట్ కలిపి క్రాప్ వేస్తారు అదే కొంత కలుపు కూడా మనకి తయారైపోయి వచ్చేస్తుంది ముందు నుంచి. దానివల్ల ఈ నవధాన్యాలతో పాటు మనం ఒకసారి అది దున్నించేసుకుంటాం కాబట్టి అది కూడా మిక్స్ అయిపోయి మనకి కొంతవరకు కలుపు కూడా చాలా వరకు తగ్గుతుంది. దానివల్ల భూమి కూడా సారవంతం అవుతుంది. భూమి సారవంతం అయితే మనం తర్వాత వాడుకునే ఎరువులు కూడా మనం తక్కువ పడుతుంది, మనకి ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. అవును సార్. దాని గురించి రైతులు అలా ఆలోచించట్లేదు. లేదమ్మా, అవును. వాళ్ళలో మార్పు వచ్చి ఉంటే మనకి భూమికి బాగుంటది, నేచర్ కి బాగుంటది కదా. అంటే ఇవాళ కాకపోతే రేపన్నా మారాలమ్మా, కాకపోతే అది ఎప్పుడు అనేది మనం చెప్పలేకపోతున్నాము. ఇది ఇక్కడ ఇలా వేసుకున్నానమ్మా, ఇది పసుపు మొక్కలు ఇలా వేసాను. పసుపు వేసాను. పసుపు కూడా ఆర్గానిక్ లో పండించడం. అన్ని ఆర్గానిక్ లో. ఆర్గానిక్ కాదమ్మా, మళ్ళీ మనం ఆర్గానిక్ అనకూడదు, ప్రకృతి పద్ధతిలోనే చేస్తున్నాం సహజ సిద్ధంగా. అంటే ఇక్కడికన్నా అది అక్కడ ఆ తోట మన వరిచేనులో ఒక అరెకరం వరకు పసుపును అంటే అక్కడ ఇంచుమించు 5 లేయర్ లాగానే పెట్టాను అవన్నీ కూడా క్రాప్ పెట్టాను. కాకపోతే ఈ మధ్యన మొన్న నుంచి నాకు ఆవులు వచ్చి నాకు అది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఆవులు తొక్కేయడం తినేయడం వల్ల అంటే పెట్టిన పెద్ద మొక్కలే ఉన్నాయి కానీ ఈ పసుపు అది కూడా అక్కడ కొంచెం తక్కువ వస్తుంది. వరిచేను దగ్గర 5 లేయర్స్ క్రాప్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటారు? అంటే అది నాకు ఎందుకంటే అక్కడ పైన మోటార్ దాని పైన వచ్చిందమ్మా, అందుకని ఆ షెడ్ అది వేసుకోవడం కోసం అని. అంటే నేను ఇంకా మనకి రైతుకి లాభం ఉందంటారా అలా పెట్టుకోవడం వల్ల? రైతుకి అంటే మరి జనరల్గా ఏంటంటే పంట పండించినప్పుడు కానీ ఏమన్నా మనకి పనిముట్లు అవి దాచుకోవడానికైనా మనకు ఒక చిన్న నివాసం అనేది ఉండాలి కదా. ఆ నివాసం కోసం నేను ఒక షెడ్ లా వేసుకున్నాను. ఆ షెడ్ లోనే నేను ఈ సామాన్లు అంతా పెట్టుకుంటాను. అలా క్రాప్ కూడా ఒకసారి వచ్చిన పంట క్రాప్ నేను దాంట్లో పెట్టేసుకుంటాను. దానివల్ల నాకు అది ఉంటుంది. తర్వాత దానికి తోడు ఏంటంటే ఇది మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఇది. ఎందుకంటే మనకి కూరగాయలు అవి మనం రెగ్యులర్ గా పెట్టుకున్నప్పుడు మనకి ఇంట్లోకి సరిపోతాయి, అలానే రెగ్యులర్ ఆదాయం కూడా మనకు ఉంటుంది. దానివల్ల తప్పకుండా రైతుకి ఉపయోగం అనేది ఉంటుంది. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను, అదే హాబీ అంటున్నారు కదా సార్. ఏదో ఒకటి నేర్చుకోవాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ కొంచెం రిలాక్స్డ్ గా ఉండాలి.
అవును. మీరు ఎంత ఏదో ఒకటి నేర్చుకుని అంత రిలాక్స్డ్ గా ఉన్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది కదా సార్. మీ ఫ్యామిలీ గురించి తెలియజేస్తారా? ఫ్యామిలీ అంటే నా వైఫ్ హౌస్ వైఫేనమ్మా. ఆమె ఇంటి వరకు ఆవిడ అన్ని పనులు చూసుకుంటుంది. దాని గురించి నేను ఇంకేం చేసుకున్నా నాకు ఇంట్లో అంత పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు. కాకపోతే నాకు 3 పిల్లలు, 2 బాబులు 1 పాపను. పెద్ద బాబు ఏమో ఎంఫార్మసీ అయిపోయింది. ప్రస్తుతం అక్కడ మనకి హైదరాబాద్ లో నాట్కో ఫార్మా అనే కంపెనీ ఒకటి ఉంది, దాంట్లో ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాడు అనమాట. చిన్న బాబు ఏమో లాస్ట్ ఇయర్ MBBS అయింది. ఇప్పుడు తను MDకి అదే మళ్ళీ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. పాప ఏమో మన లాస్ట్ ఇయరే మన గీతమ్స్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ నుంచి BA సైకాలజీ కంప్లీట్ చేసింది. ఇప్పుడేమో MSc న్యూరో సైకాలజీ జైన్ యూనివర్సిటీ బెంగళూరులో చదువుతుందమ్మా. సో పిల్లలంతా అక్కడక్కడ ఉన్నారు. అంటే నేను ఇంచుమించు ఢిల్లీ నుంచి మూవ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా ఫ్యామిలీ అంతా అలాగే ఉన్నాం. 4-5 ఫ్యామిలీస్ అన్నట్టు అక్కడక్కడ. అంటే చిన్నబాబుది డిగ్రీ అయ్యేంత వరకు, అది MBBS అయ్యే వరకు తను గుంటూరులో ఉండేవాడు. తర్వాత పెద్ద బాబు ఏమో అక్కడ హైదరాబాద్ లో ఉండేవాడు. మిస్సెస్ నేను ఇక్కడ, పాప అలా ఉండేమాట. మదర్ ఇక్కడ, అలాగే 4-5 ఫ్యామిలీస్ కింద ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా ఇంకా అలాగే నడుస్తుంది ప్రస్తుతానికి 3-4 ఫ్యామిలీస్ అన్నట్టు. ఇంకా బాబు వచ్చినప్పుడు మాత్రమే కలుస్తుంటాం, అలానే అవుతుంది ప్రస్తుతానికి. వాళ్ళ సైడ్ నుంచి ప్రెషర్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, నేను అంటే గవర్నమెంట్ లోనే ఒక సీనియర్ పొజిషన్ లో ఉన్నాను. ఎంతసేపు ఏసీ కింద కూర్చొని 4-5 నాకు అసిస్టెంట్స్ గా బెల్ కొడితే 10 మంది వచ్చేలాగా ఆ రకంగా నేను నడిపి వచ్చిన రోజులు నాకు. ఇక్కడ నేను ఏదో కష్టపడిపోతున్నానని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అంటే నాకు ఇంట్రెస్ట్ గా ఉంది దాని గురించి, నేనే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాను. ఇష్టమైతే కష్టమేమో తెలియదు కదా అన్నట్టు. అంటే నా ఇష్టానుసారం చేసుకున్నాను కాబట్టి నాకు అంత నేనేం ఫీల్ కావడం లేదు. అంటే వాళ్ళు ఏంటంటే ఈవెన్ లేబర్ వర్క్ కూడా నువ్వే చేసుకుంటున్నావు అది ఇదని వాళ్ళు ఏదో సమ్ టైమ్స్ దే ఫీల్ లైక్ దట్. కాకపోతే ఇంకా అది చెప్తున్నాను కదా, నాకు ఇష్టము అంటే నేనేంటంటే 10 మందికి మనం ఏదో చెయ్యాలి అని తాపత్రయంతో వెళ్తున్నాం. వాళ్ళకి మంచి జరుగుకున్నప్పుడు మనకు కొంత కష్టపడిన దాని వల్ల ఏమి నష్టం ఉండదు అనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. కాకపోతే నేచర్ తో కలిసి అనుసంధానమై ఉండటం అనేది చాలా అవును. అంటే నేను ఆల్మోస్ట్ 92లో నేను గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయినామా. ఈ 33 ఇయర్స్ నుంచి నేను దాంట్లో అంటే అఫ్ కోర్స్ డిఫరెంట్ లెవెల్స్ లో నేను చేశాను. ఏ లెవెల్లో వెళ్ళినా ఎవరిబడి వాజ్ అప్రిషియేట్ మై సర్వీసెస్. ఎక్కడ నేను ఈ రకంగా అంటే నాకు రిమార్క్ అనేది ఇక్కడ బ్లేమ్ చేయడం కానీ జరగలేదు. కాకపోతే అంతకాలం నేను చేయని పొందని ఎంజాయ్మెంట్ నాకు ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. నాకు ఈ ఫార్మింగ్ లో నేను ఎంజాయ్ చేస్తున్నాను. దాని గురించి అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చినంత వరకు అంటే అందరికీ అన్ని ఇవ్వడు కదా నాకు. ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగపరంగా నన్ను అక్కడ బాగానే నిలబెట్టాడు ఆయన. నా తల్లిదండ్రుల ఆశీస్సులో దేవుని దైవం మొత్తం మీద బాగానే నిలబడ్డాను. సో ఈ రకంగానే నాకు సేవ చేసుకునే అవకాశం దొరికింది. దాని గురించి అంటే దీని మీద మిగులుదా అనేది సెకండ్ కాన్సెప్ట్ నాకు. కంప్లీట్ గా నేనేదో జనాలకి చేయాలి, 10 మందికి చేయాలి అనే తాపత్రయంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. చేస్తూ మళ్ళీ చేయడమే కదా, ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ లో. అది ఏముంది సార్, మనం పండించినవి మనం కోసే రోజున ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ వెజిటేబుల్స్ మళ్ళీ మన వంటగదిలోకి వచ్చి మన ప్లేట్ లోకి ఫుడ్ లో రావడం అనేది ఇంకా అసలు ఫీలింగే వేరండి. అందులో ఏంటంటే ఇప్పుడు బయట తిన్నదానికి నాన్న తిన్నదానికి అంటే నాకే చాలా వేరియేషన్ తెలుస్తుంది అమ్మో అని. అంటే కొంతమంది ఇంకా ఇప్పుడు అంటే ఒక అట్లీస్ట్ ఒక 5-6 అన్నా కస్టమర్స్ ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్. అంటే బీపీ షుగర్తో బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని చూస్తే నాకు మైండ్ పోతుంది అన్నమాట. నిజంగా దేవుడు మా కోసమే మిమ్మల్ని పుట్టించాడేమో సార్, మీరు లేకపోతే మాకేం లేదు సార్, ఇంత మంచి ఫుడ్ ఇస్తే తింటున్నాం మీ వల్ల అని అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మీరే దీంట్లో అనుభవం లేకుండానే ఇంత చేయాలనుకుంటున్నారు కదా, కానీ ప్రతి రైతు ఇలా ఆలోచించాడు అనుకోండి, మొత్తం అందరికి కూడా మంచి ఫుడ్ వస్తుందమ్మా. అంటే మొత్తం ఇండియాను ఇప్పుడు ఏదో ఇంకా చాలా ఉన్నతమైన స్థాయికి మనం తీసుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే నీకు తెలియదు ఏముంది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూడా మనకి 6 బస్తాలు మాక్సిమం ఎకరానికి వాడుకోవాలి. ఇప్పుడు కాకపోతే ప్రతి రైతు కూడా 12 నుంచి 14 బస్తాలు వాడుతున్నాడు. 14 బస్తాలు అంటే మిగిలిన 8 బస్తాలు మనం ఏదైతే వేస్తున్నామో, ఇప్పుడు మనం కంచంలో పెట్టుకున్నాం, మనం ఎంత తినగలం, కంచం నిండా పెట్టుకున్నా మనం తినగలంటే మనం తినగలం కదా, మిగతాదంతా కంచంలోనే వదిలేస్తాం. సిమిలర్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం భూమికి వేసేది 6 బస్తాలు 5.5 బస్తాలు భూమి తీసుకుంటుంది, మిగతాదంతా భూమిలో ఉండిపోయి అది మనకి పొల్యూషన్ గా తయారైపోయి ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇంకోటైతే మన భూమికి భారం అవుతుంది. అలాగే ఓజోన్ పొర అది మనం పాడైపోవడానికి మన రైతుల నుంచి కూడా మన మ్యాక్సిమం నాశనం మనమే చేస్తున్నాం అన్నమాట.
పుట్టిన పిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుందమ్మా. అదే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని. వాడు పుట్టినప్పటి నుంచి మెడిసిన్ లేకుండా వాడు ఎదగట్లేదు. అది మన తాతల వాళ్ళు చాలా ఏజ్ వచ్చినా సరే మెడిసిన్ వాడకుండా మేము బ్రతికేము అని చెప్పుకుంటారు. ఎందుకమ్మా ఇప్పుడు నేను ఈవెన్ 90s లో ఉండగా నేను ఇక్కడ మనకి ఇక్కడ పక్కన విలేజ్ ఒకటి ఉండేది, ఆరుళ్ళ గ్రామం అని. అక్కడ కరసాం నేర్చుకోవడానికి వెళ్ళామండి. కరసాం నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేసరికి మా గురువు గారికి 99 years ఏజ్. ఆయన ఎందుకంటే నాకన్నా ఫాస్ట్గా సైకిల్ తొక్కేవాడు, నాకన్నా ఫాస్ట్గా తినేవాడు, నాకన్నా ఫాస్ట్గా వర్క్ చేసేవాడు ఆయన. ఇదేంటే నేను ఇది అంటే అప్పుడు నాకు ఇంచుమించు ఒక 22 ఆ ఏజ్లో కూడా ఆయనతో నేను కంప్లీట్ చేయలేకపోతున్నానే అని ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఆయన ఇంకా అంటే ఇక్కడ మా చుట్టాలు కూడా కొంతమంది ఉన్నారు, ఆ టైంలో వాళ్ళు చెప్పేవారు. ఆయన ఆ ఫీల్డ్లో ఉండగా ఆయనకి ఒక ఆమె అంటే లవ్ కాదు ఇంకోటి కాదు మొత్తం మీద ఆయన అంటే ఇష్టపడి వచ్చేసిందండి ఒక ఆమె, ఆ పెద్ద ఆమె ఏంటంటే వచ్చిన కొత్తలో మనకి కూరలు అవి వండడానికంటే నువ్వులు అవి కూడా మన చేతితో పట్టుకుని నూనె తీసేసేదట. అంత బలంగా ఉండేవారు అన్నమాట. ఇప్పుడు జనాలు ఏముంది, మీరు గట్టిగా ఇప్పుడు మీ జనరేషన్ చూసుకుంటే ఒక బిందె అక్కడి నుంచి ఇక్కడ మోసుకురమ్మంటే ఆయాసపడుతున్నారు. ఆ రకంగా ఉంది. అంటే ఇదంతా కూడా ఏంటంటే మనం తినే తిండిలోనే అన్ని కూడి ఉంటాయమ్మా. మనం ఎంత బలమైన ఆహారం తింటామో అంత బలంగా వైద్యశాల అన్నారు కదా, అలాగా మనం వంటిల నుంచే మనకు అన్ని వస్తాయి. కాబట్టి దాన్ని ఎంత బలమైన ఆహారం మనం ఇవ్వగలము అంత. అంటే ఇప్పుడు చూడు, ఇంతకు ముందేందైతే పూర్వకాలంలో లేడీస్ కూడా అన్ని తెలిసిండే. ఇప్పుడు ఏంటంటే మనకి యూట్యూబ్లో అయ్యి వచ్చి లేని పొంది జనాల్ని మనకి ఏమి తెలియకపోయినా తెలుసు అనే ఒక అహం డెవలప్ అవుతుంది తప్పితే ఏం తెలియడం లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఇది కడుపు నొప్పి వచ్చిందంటే ఇప్పుడు ఇంట్లోనే ఏదో వామ్ అని అదని ఇదని చేసి అప్పటికప్పుడు తగ్గించారు. ఇప్పుడేముంది, ఇప్పుడు అయ్యేసరికి ఇప్పుడు కొంచెం పిల్లోడికి ముక్కు కారుతుందంటే అమ్మో ఎక్కడ ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, ఎవడు ఎంఎస్ ఎవడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 ఆడికి ఏంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకొని 4000 పెట్టి 5000 పెట్టి మందులు కొనుక్కొని వస్తున్నారు. కానీ ఒక 100 రూపాయలు పెట్టి మీరు బలమైన ఆహారం తినండి అంటే జనాలు కూడా ఇప్పుడు అలా మార్పు అనేది ఇంకా రావాలి. ప్రస్తుతానికి సరిగ్గా తినకి ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా పాడైపోతుంది. దానివల్ల మనం బాగా ఆహారం. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా పెద్దవాళ్ళు బాగున్నారు, అవును, ఒక ఏజ్ వాళ్ళు ఇదైపోయారు, చిన్న వాళ్ళే మళ్ళీ వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళే అండి. ఏదన్నా సరే మన వంటిల్లే వైద్యశాల అంటారు కదా, మన కంచంలోకి వచ్చే ఫుడ్ చాలా మంచిది, సహజ సిద్ధంగా పండించింది అయితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఆదరించాలంటే మన ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు చేరుతాయి. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.